संपूर्ण आरोग्य ओं सुब्रह्मण्य लक्षोध्याय मनोवांच రాజకీయ యవనికపై స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తరువాత జన్మించినటువంటి మొట్టమొదటి ప్రధానిగా, అలాగే అత్యధిక కాలం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రధానిగా ఈరోజు ఒక చరిత్రను సృష్టించి దాదాపు 100 కోట్లకు పైగా ప్రజల యొక్క హృదయాలను గెలుచుకున్నటువంటి ఒక ఋషి, ఒక యోగి లాంటి నాయకుడు ఈవేళ నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు అంటే అదొక పేరు కాదు, అదొక ఫినామినా, అదొక శక్తి, అదొక అద్భుతం, ఒక నమ్మకం. ఈరోజు 12 ఏళ్ల పాలనతో వారు ఈ యొక్క దేశాన్ని, భారతీయతను, భారతీయులకు ప్రపంచంలోనే ఎక్కడికి వెళ్ళినా ఒక గర్వించేదగ్గ విధంగా వారి యొక్క పరిపాలన. నరేంద్ర మోడీ గారిని చూస్తే ఒక భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, ఆధునిక పరిపాలన యొక్క త్రివేణి సంగమంగా ఏదైతే వారి పరిపాలన ఉందో, వారికి ఈరోజు ఆ యొక్క భగవంతుడు మరింత శక్తిని ఈ యొక్క దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి క్రమంలో వారికి భగవంతుడి యొక్క ఆశీస్సులు పూర్తిగా ఉండాలని, భవిష్యత్తులో ఏదైతే విశ్వగురువుగా భారతదేశాన్ని నిలబెట్టాలని ఆకాంక్షిస్తున్నారో, అలాగే వికసిత్ భారత్ 2047కి నెరవేరాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారో అవన్నీ కూడా దిగ్విజయంగా సాగాలని, ఏదైతే మన యొక్క ఒక మంత్రంలాగా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్. కాబట్టి ఈరోజు ఆ విధంగా దేశం ముందుకెళ్లాలని, అన్ని రకాలుగాను వారికి విజయం చేకూరాలని. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారంటే ఎన్నికల్లో ఒక గెలుపు గుర్రం కాదు, వారు ఈరోజు ప్రజల మన్ననని తెచ్చుకున్నటువంటి నాయకులు. 2014లో వారు ప్రధానిగా బాధ్యత చేపట్టే నాటికి 6 రాష్ట్రాల్లోనే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భం నుంచి ఈరోజు దేశంలో 22 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఈరోజు పాలన చేస్తుంది. అంటే అది ఎన్నిక వచ్చిన ప్రతిసారి ప్రజల యొక్క మన్ననను గెలిచేటువంటి ఒక గొప్ప దార్శనికుడు నరేంద్ర మోడీ గారు. వారి యొక్క జీవితం ఈరోజు దేశానికే కాదు, ప్రపంచ నాయకులకు అదొక స్ఫూర్తి. వారి యొక్క పరిపాలన ఒక ఆదర్శం. ఆ విధంగా మరిన్ని రికార్డులు వారి యొక్క రాజకీయ జీవితంలో మరిన్ని ఉండాలని చెప్పి భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి H1 న్యూస్ ఏపీ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.